ఉత్తరాంధ్ర జిల్లాల సమీక్ష సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్. పీడీఎస్ రైస్ అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వాళ్లపై నేర తీవ్రత ఆధారంగా రౌడీ షీట్లు తెరిచేందుకు వెనకాడొద్దు. 6/A కేసులు సీజ్ చేసే విషయంలో అలసత్వం ప్రదర్శించొద్దు అని స్పష్టం చేశారు. బిఎన్ఎస్ పరిధిలో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలి. తనిఖీలు, దాడుల కోసం పటిష్టమైన సమన్వయ వ్యవస్థ ఏర్పాటు కావాలి. అక్రమ రవాణాను న్యాయస్థానంలో రుజువు చేసేందుకు త్వరితగతిన పరీక్షలు చేయించి ల్యాబ్ రిపోర్టులు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి నిధులు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 161,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్టు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. కాగా పీడీఎస్ అక్రమాలను అణచివేయాలని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, అగ్రికల్చర్ అధికారులతో విశాఖ కలెక్టరేట్ లో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ధాన్యం సేకరణ సమస్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పీడీఎస్ బియ్యం అక్రమంగా రవాణా కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డు కలిగిన ఉన్న ప్రతి ఒక్కరికి బియ్యం అందివ్వాలని సూచించారు మంత్రి నాదెండ్ల.